హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి బస్సులో రద్దీ లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణికులు సాగించవచ్చు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 83 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమయ్యారు. ఆర్టీసీ మెట్రో డీలక్స్ బస్సులపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. 0 టికెట్ తీసుకుని సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చు. అయితే పథకం అమలుకి వచ్చాక బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ సిటీలో అయితే కాలు పెట్టేందుకు జాగా ఉండటం లేదు. దీంతో చాలా మంది మెట్రో డీలక్స్ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులో టికెట్ తీసుకున్న రద్దీ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. నగరానికి కొత్తగా 83 మెట్రో డీలక్స్ బస్సులు ఆర్టీసీ తీసుకురానుంది. ఇప్పటికే రద్దీకి అనుగుణంగా 42 బస్సుల ద్వారా ఆర్టీసీ వేరువేరు మార్గాల్లో ప్రయాణికులకు సేవలందిస్తోంది. వీటిలో ప్రస్తుతం 65% ఆక్యుపెన్సీ ఉందని అధికారులు తెలిపారు. కొత్త బస్సులను ప్రస్తుతం రద్దీగా ఉన్న మార్గాల్లో నడిపించి ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇతర బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో డీలక్స్ బస్సులు ఆశ్రయిస్తున్నారు. ఆర్డినరీ, ఇతర బస్సుల ధరలతో పోల్చితే 5 నుంచి 10% టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రయాణికులు ఇందులో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. కొత్త మెట్రో డీలక్స్ బస్సుల్ని ఆర్టీసీ నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 11 డిపోల్లో తొలి దశలో 24 బస్సులు ప్రారంభించింది. జగద్గిరిగుట్ట, మెహదీపట్నం, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, మెహదీపట్నం, సికింద్రాబాద్ ఈసీఐఎల్, అబ్దుల్లాపూర్ మెట్, కోఠి మార్గాల్లో ఇవి నడుపుతున్నారు. మరో 18 బస్సుల్ని రద్దీ మార్గాల్లో ప్రవేశపెట్టారు. కొత్తగా మరికొన్ని రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. మెట్రో డీలక్స్ మంత్లీ బస్ పాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. 1450 రూపాయల డీలక్స్ బస్ పాస్ తో మెట్రో ఎక్స్ప్రెస్, ఈ మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ ప్రయాణించొచ్చు. బస్సుల సంఖ్య పెరిగితే మెట్రో డీలక్స్ పాస్ విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇతర బస్సులతో పోల్చితే మెట్రో డీలక్స్ బస్సుల్లో సౌకర్యంగా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఉద్యోగులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్డినరీ, ఇతర బస్సుల ధరలతో పోల్చితే 5 నుంచి 10% ఎక్కువగా ఉన్న ప్రయాసలేని ప్రయాణానికి నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ అనే మహాలక్ష్మి పథకంతో అయితే గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అయితే ఈ ఫ్రీ బస్సెస్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి చూసుకున్నట్టయితే మనకు బస్సెస్ హెవీ రషే కనిపిస్తున్నాయి. అయితే మహిళలకి ట్రావెల్ చేయాలంటే కూడా ఎంతో ప్రాబ్లం ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే డీలక్స్ బస్సులు నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వేర్వేరు ప్రాంతాలకి 43 డీలక్స్ బస్సులు ఉన్నాయి. అయితే ఈ డీలక్స్ బస్సులు కూడా ఇప్పుడు సిటీలో చూసుకున్నట్టయితే 83కి పెంచుతున్నారనే చెప్పాలి. అయితే ఈ డీలక్స్ బస్సులు మాత్రం మనకి ఎంతో లగ్జరీగా సిట్టింగ్ అనిపిస్తుంది. అంటే వీటిని చూస్తుంటే మాత్రం మనకు మినీ ట్రావెల్స్ బస్ లాగానే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే మనకు కండక్టర్లు కూడా చెప్తున్నారు పైసలు పెట్టినప్పటికీ ఆ ఫ్రీ బస్సెస్ లో నిల్చొని పబ్లిక్ ట్రావెల్ చేయలేకపోతున్నారు. కానీ ఈ డీలక్స్ బస్సు పైసలు పెట్టినా కానీ వాళ్ళు సిట్టింగ్ ద్వారా అయితే ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నారు. సో మనం బస్సుని చూసుకున్నట్టయితే కూడా మనకు బస్సు కూడా కంఫర్టబుల్ గానే కనిపిస్తుంది. లోపల సిట్టింగ్ అదంతా చూసుకున్నట్టు కూడా మనకు చాలా కంఫర్టబుల్ గా ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే వాళ్ళు ఈ డీలక్స్ బస్సులను అయితే నడిపేయాలని చెప్పి అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఈ ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మాత్రం ఎక్కువ రద్దీగా ఉండడంతో, అంటే అసలు కాలేజ్ టైమింగ్స్, ఆఫీసెస్ టైంలో చూసుకున్నట్టయితే అసలు బస్సులో ఎక్కాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ డీలక్స్ బస్సులు వచ్చినప్పటి నుంచి అయితే చాలా మంది డీలక్స్ బస్సులు ఎక్కుతున్నారని కూడా కండక్టర్స్ చెప్తున్నారు. అయితే ఇందులో మాత్రం మనకు డీలక్స్ బస్సులో మాత్రం మనకు క్లాస్ గానే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే నీట్ గా ఏర్పాటు చేస్తున్నారు. అయితే 43 నుంచి 83 బస్సులు పెంచుతున్నారు. ఇంకా కండక్టర్స్ కూడా మనతో చెప్తున్నారు నెక్స్ట్ ఇవే ఇంకా బస్సెస్ పెంచితే బాగుండు ఫ్యూచర్ లో కూడా ఇలాంటి డీలక్స్ బస్సెస్ అని చెప్తున్నారు. అయితే డీలక్స్ బస్సెస్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో హాయిగా ట్రావెల్ చేయొచ్చు ప్రయాణికులు అని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఈ 83 బస్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా బస్సెస్ పెంచే అవకాశం కూడా ఉంది. అయితే టికెట్ ప్రైసెస్ చూసుకున్నట్టయితే కూడా ఫ్రీ బస్సెస్ కి ముందు ఏదైతే టికెట్ ప్రైసెస్ ఉన్నాయో సేమ్ ఇప్పుడు డీలక్స్ బస్సెస్ లో కూడా అవే టికెట్ మనీ ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.